హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక ఏప్రిల్ నెల జీతాల విషయానికి వచ్చినట్లయితే బిల్స్ అప్లోడ్ అనేది రెగ్యులర్ పేరోల్ ఏప్రిల్ 2024 బిల్స్ అనేవి రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ డేస్ 16 to 25th ఇన్ దిస్ మంత్ అని మొదట వచ్చిన అందులో వచ్చేసి కొత్తగా అప్డేట్ అయిన డిఏతో అప్లోడ్ చేసేదానికైతే వీళ్ళకి పడలేదండి బిల్స్ అయితే. సో ఈ విధంగా అది సబ్మిషన్ చేయడానికి కొత్తగా ఏదైతే ఏప్రిల్ నెల నుంచి 3.64% డిఏ పెరిగిందో అదైతే అప్లోడ్ చేసుకోవడానికి లేదు. కాబట్టి మరి వెంటనే ఈ రెగ్యులర్ పేరోల్ ఏప్రిల్ 2024 అనేది వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఒక అప్డేట్ రావడం జరిగిందండి. ఈసారి రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ డేస్ 18th to 25th ఇన్ దిస్ మంత్ అనేది రావడం జరిగింది. సో రేపటి నుంచి అయితే బిల్స్ అప్లోడ్ చేయడానికి అయితే అవుతుంది. ఎవరైతే డీడీఓలు ఉంటారో వీరు కూడా రేపటి నుంచి అప్లోడ్ చేస్తారు. సో కాబట్టి ఇందులో అయినా కూడా కొత్త డిఏతో అయితే అప్డేట్ అయ్యి వస్తుందని అయితే ఆశిద్దాం. అంటే కొత్త డిఏ అప్డేట్ అయితే తీసుకొని రావడం వల్ల ఈ బిల్స్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే వీలుంటుంది. సో కాబట్టి ఏదైతే కొత్త డిఏ 3.64% ఉందో సో అది అనేది ఏప్రిల్ మంత్ నుంచి వర్తిస్తుంది. కాబట్టి మనకి ఏదైతే మేలో తీసుకునే జీతాలు లేదా పెన్షన్తో కలిపి అయితే రావడం జరుగుతుంది. సో ఎవరికి ఎంత డిఏ అడిషనల్ యాడ్ అవుతుంది అన్న విషయాలు చూసుకున్నట్లయితే ప్రతి ₹1000 గాను 36.40 అంటే ₹36 వేసుకోండి. ప్రతి 1000కి ₹36 ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. ఇంతే అండి. సో చూద్దాం ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.